ఎందుకని ఏది ఏ తక్కువ చేసిండు? ఏదైనా తక్కువ చేసిండా? పిల్లలకి చదువుకునే డబ్బులు వేసిండా? 18 సంవత్సరాలకి వేసిండా? మొత్తానికి ఇల్లు ఇచ్చిండా? ఏం తక్కువ చేసిండు? అప్పులు చేసి ఇస్తా ఉన్నాడు అంటే ఇంతకుముందు అప్పులు చేసింది వాడు చేయలేదా? వాడు చేయలేదు చెప్పడుకో. వాడు ఎన్ని కోట్లు చేసిండు? 80 కోట్లు ఏమో చేసిండు. మరి ఎప్పుడు కదా ఈయన కరోనా 2 మాటలు కరోనా వచ్చింది. మరి దీనికి ఏమన్నా ఇదే? మరి ఆయన కరోనా కూడా ఇచ్చిందంటే ఏంటంటే చెప్పుగా 2 సంవత్సరాలు ఇవాళ సూపర్గా ఉంది. బ్రహ్మాండంగా దేనికైనా కానీ అన్న మాట తప్పేవాడు కాదు. మాట తప్పడం మనోడు తిప్పడు. ఇప్పుడేం చూసుకోపో, మాట తిప్పడం మనోడు తిప్పడు. ఇది దేనికైనా కానీ అది కావాల్సింది. పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఈనాడు ఇక్కడికి వచ్చాడు, స్వయంగా ఆయనే వచ్చాడు. మరి ఆయన వచ్చిండు కాబట్టి ఆయన వచ్చిండు. వచ్చి దానికి శంకుస్థాపన చేస్తే దానికి ఇంతమంది చేశారంట. ఎవ్వడు కూడా చేయలేదంట. ఏం చేసి చూపిస్తాడు? మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేశాడు కదా. ఇప్పుడు ఎన్ని మాటలు చేసిండు? ఎన్ని మాటలు అట్ట కాదు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఏం పెట్టిండు? ఆయన పెట్టిన దానికి చేసిన దానికి అది ఏదంటే ఒక్కటే ఆయన పనికి వచ్చేది. నాడు నీడు చెట్లు ఉంటాయి చూడు, రోడ్లమ్మటి అవి బాదుకోవటానికి అయితే సరిపోద్ది. ఇంకా దేనికి సరిపోదు? ఇంకా దానికే అదేది మల్లాఫీస్ కాడికి పోయి దాంట్లో పోయి మనం కూర్చొని వాళ్ళు మొత్తం దెంగుతారు. వీళ్ళు పోతే డబ్బులు కూడా ఇయ్యరు. దాని తప్పితే దేని బడికి వచ్చాడు కాదు. ఏడిది ఆయనకి ఛాన్సా? వాళ్ళు జన్మ కూడా లేదు. ఈ దెబ్బ సత్తాడు కూడా. ఈ దెబ్బ సీఎం జగన్ వాడు గుండె పగులుతుడు. వాడు కొడుకు రాదు, చచ్చిపోతాడు. మరి అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి న్యాయం గెలిచిందంటా ఉన్నారు కదా. ఊరికి చంద్రబాబు బెయిల్ మీద వచ్చాడు కదా బయటికి. న్యాయం గెలిచిందని చెప్తా ఉన్నాడు. ఏ న్యాయం గెలిచిన దానికి? ఆయన రేపు బాగాలి మళ్ళీ కోర్టుకి. రేపు మళ్ళీ కోర్టుకి పోవాలా? ఆయనకి న్యాయం జరిగింది. ఆడ దెంగుతారు. లేకపోతే సిబిఐలు ఏన కూడా కాదు, లేకపోతే దెంగుతారు. ఓరు గెలిచేది వాడు చోది కొత్తలా. మరి వాడెందుకు గెలుతుడు? అంటే ఏ సానుభూతి ఎందుకు వద్దంటే ప్రపంచం చుట్టెత్తది. ప్రపంచం ఇప్పుడు చుట్టించింది చూసుకో. అంతే. మరి చంద్రబాబు నాయుడు రావటం అనేది కొత్త కళ అంతే. పవన్ కళ్యాణ్ వాడు వేసేది ఓటు లేని వాళ్ళు బొచ్చాడు మంది ఉండరు. వాడు మొత్తం రోడ్ల మీద తిరిగేవాడే కానీ ఓటు ఉండడు. రామని ఓడిను వేస్తానేమని ఓటు ఉండడు. కాకపోతే సినిమా కాడికి పోయి 500 రూపాయలు టికెట్ పెట్టి చూసుకోమని సరిపోద్ది. మరి ఈసారి జగన్ గద్దె తీస్తా అంటా ఉన్నాడు కదా. తొకాసు కొత్తాల వాడాడు దించేది గద్దె. తొకాసు వసంటోడా వాడు కొట్టనే ఢీ కొట్టని చూడాలి. బొంగోడు చూడ్డాడు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఒక సీఎం స్థాయిలో ఉండేది. జగన్మోహన్ రెడ్డిని నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఎంత అని చేస్తా ఉన్నాడు కదా. మరి విమర్శలు చేయడానికి ఇప్పుడు నేను చెప్పట్లే. వాడు ఎంత వాడు బండాలి అంత. వాడు గోరు ఇంటికి కూడా బేకలేరు. వాడు గోరు లేదు, చిటికి లేదు. గోరు కూడా బేకలేరు. ఏనాను ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు వీళ్ళొచ్చి వాడు ఇంటికి కూడా బేకలేరు. ఏటికి దాన్ని కోసుకొని చెప్తా. బుక్ మీద అట్లా రాసుకోమను. ఎర్రం కానొస్తుంది. అది దానికి రాసుకుంటానికి. అతని గురించి అసలు ఎందుకు కామెడీ? అతను కామెడీ కాడు. చూడు, ఏడుంటాడు, ఆడుంటాడు. సినిమాలో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ఆయనకు లేదు. ఒరిజినల్ క్యారెక్టర్ లో నిజం లేదు. 100 మందికి గుండె ఆపరేషన్ చేపించిండు మహేష్ బాబు. ఒరిజినల్ క్యారెక్టర్ లో నిజం ఉందా? ఏకపత్ని ఎందుకు చేసుకుంటూ ఇవాళ ఆయన 3 భార్యలు చేసుకున్నామని మళ్ళీ తెగ బీక్కుంటాడు. మళ్ళీ ఇంకొకటి అదనంగా ఒక 2-3 పెరగటానికి 100 మంది మరణం అంటే మరణం ఇస్తా. ఆగు, నువ్వు మరణించుకుంటూ పోతే 20 మందిని చేసుకోవచ్చా? ఇది నవాబ్ పరిపాలన. ఎందుకు మన చట్టాలు ఉంది అంటే నా కాడ 100 కోట్లు ఉన్నాయి. ఇంకొక కోటి ఇచ్చి 50 మందిని చేసుకోవచ్చా? తన పని తను చేసుకుంటూ పోతూనే ఉంటది. చేయకూడదు. చట్టం కింద అక్కడ నా క్యారెక్టర్ బాగుంటే ఒకసాటే ఉంటా. క్యారెక్టర్ బాగలేదు కాబట్టి
అక్కడే ముందు నీ క్యారెక్టర్లోనే బాగలేదు. మరి పవన్ కళ్యాణ్ చెప్తాడు ఈసారి జగన్ గద్దెదించడమే నా లక్ష్యం అని చెప్తాడు. వాడి బంద తెలంగాణ పోయి 8 సీట్లు పోటీ చేసిండు. మళ్ళీ ఏపీలో కూడా తన సీట్ తను గెలిస్తే వచ్చేసారి మాట్లాడమని సీఎం కావాలని అసెంబ్లీ గేట్ తాకుతా అనేది జనం తాకిస్తారు. నీ కాడ దమ్ముంటే ఆపండి అంటా ఉన్నాడు. ఏంది ఆపేది? ఒక సీట్ గెలుచుకుంటే ఉపయోగం ఏంది? ఆడన్న భవిష్యత్తులో పొరపాటున ఒకటి వస్తుంది, వచ్చే ఉపయోగం ఏంది? వచ్చిన అక్కడ పరాకాలో మా పార్టీ ప్రజల పార్టీ అక్కడ ఇటు వచ్చిండు. రాపాక వరప్రసాద్ ఇటు వచ్చిండు. ఇంకేంది ఆ రాపాక వరప్రసాద్ ఎస్సీ క్యాటో ఏదో అని సరిగ్గా స్టేజ్ మీదనే ఇలువేలా, స్టేజ్ మీద పోతే ఆయన కూర్చోమల్లా ఏనేంది చేసేది? ఇవాళ జగన్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ తర్వాత ఎప్పుడో ఓసీ అంటారు. పార్టీ ఏదంటే జగన్ పార్టీ. ఆంధ్ర కోసం పోరాటం చేస్తా తెగిస్తా అని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఏం దిగుతున్నా అవన్నీ ఇదిగో సినిమా తీసుకున్నాడు. ఎవరు ఆ సినిమా డైలాగులు అవన్నీ నేర్పిండే ఎట్టుంటా ఆడ డైరెక్టర్ టిస్ట్ ఎత్తరు, ఆ టిస్ట్ మాట్లాడటమే కానీ ఏం లేదు. అతని వల్ల ఏం కాదు, వేస్ట్. త్రివిక్రమ స్పిట్ పవన్ కళ్యాణ్ సినిమా, త్రివిక్రమ స్పిట్ పవన్ కళ్యాణ్ సినిమా, అది సినిమా డైలాగులే కానీ అతని వల్ల ఏం కాదు. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసి వస్తామంటా ఉన్నారు. 100 మంది కలిసి వచ్చినా ఏం చేయలేదు. ఇవాళ మొత్తం కలిసి వచ్చిన 30-40 సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోలేరు. వాళ్ళు మొత్తం కలిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి ఎలక్షన్ బాగుండు. ఏమైనా సానుభూతి వచ్చి చంద్రబాబు గెలిచి మాట్లాడే ఛాన్సే లేదు. ఇది ఎలక్షన్. సానుభూతి ఎంతవరకు? సానుభూతి ఎవరికి లేదు. అరెస్ట్ చేశారు కదా, ఏమైనా సానుభూతి? ఏ సీనియర్ నాయకుడు తప్పుడు కాకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? అతని వల్ల తప్పు లేకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇన్నాళ్ళు చేయలా, ఇన్నాళ్ళు వ్యవస్థలు మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వ్యవస్థలు అన్నీ చివరికి ఏం చేసిండు? 4 ఏళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గదిలిచ్చాడా? అన్ని సరి చూసుకొని అన్ని సెట్ చేసుకొని అరెస్ట్ చేశాడు. అన్ని సరి చూసుకొని అన్ని సెట్ చేసుకొని వీడికి ఇంకా ఈ టైం దగ్గర పడది, అయిపోయింది. లేకపోతే నాటి నుంచి అయితే అన్ని వ్యవస్థలు ఏడా పైకో హైకోర్టులు జడ్జీలు వీళ్ళందరం పెట్టుకుని జడ్జీల గురించి మనం మాట్లాడకూడదు. ఎలక్షన్ టైంలోనే ఎందుకు బయటకు తీశారు? ఎలక్షన్ టైం కాదు అసలు. లెక్క అయితే జగన్ తీయకూడదు. ఆయన జగన్ తీయటం కాదు. రామారావు గారికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్దు. ఎప్పుడైనా పులికి మన రాజశేఖర రెడ్డికి ఒక్కడే కొడుకు సృష్టించిండు, ప్రపంచాన్ని సృష్టించిండు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్ది. ఈయన సానుభూతి ఓట్లు పోతాయి అనుకుని కాదు తీసింది. అది ఇప్పటికి సెట్ చేసుకుంటూ వచ్చిండు. ఎక్కడా జారిపోకూడదు. వలేస్తే చేప దూకిపోకూడదు. వలేసామా చేప దూకకూడదు. అన్ని కరెక్ట్గా చూసుకొని అన్ని సాక్ష్యాలతో చేయకపోతే ఇవాళ ఏంది? ఈ గంటకు 2 కోట్ల లాయర్లు, ఆ లండన్ నుంచి టీవీ కాన్ఫరెన్స్లో లాయర్లు వీళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒకటి అదని ఇదని చెప్పి తప్పించుకుపోతారు. పాదయాత్ర ఆపేసి లోకేష్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి ఎవడు పిలిచాడు? ఆడదిరిగి ఏ టీవీ ఛానల్ పోయినా ఎవడు పట్టుకోవాలా? ఎవడు పట్టుకోకపోతే ఆడ ఉండోళ్ళేమో మా వాడేదో చేస్తున్నాడు, మా వాడేదో బిగుతాడు అన్నారు. ఆడు బీకేది లేదు, చేసేది వాడి పురంధేశ్వరితో కలిసి అమిత్ షాని భేటీ అయ్యాడు కదా. మరి అసలు ఆమె ఎన్టీ రామారావు కూతురు అంటేనే బాధగా ఉంది. అంత కేడర్ గల్లా ఆయన కూతురు అయ్యి ఉండి ఈ తిక్కల పార్టీలు వీళ్ళందరిలో కలిసేది. వాళ్ళ పార్టీని ఎందుకు బాధ ఎక్కుంది? ముందు ఎవడు వాళ్ళ బావకాడే ఉండొచ్చుగా. మీకు ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ లేదు. వాళ్ళ జగన్ మీద చాలా విమర్శలు చేస్తా ఉంది పురంధేశ్వరి కూడా. మరి ఏడుంది? బీజేపీలో కూడా లేదు ఆమెకి. రేపో మాపా ఉన్న పవర్ కూడా బీకేస్తారు. ఆమె లోపక్కేమో చంద్రబాబు సపోర్టు, బయటకేమో నేను బీజేపీ అంటది. అవన్నీ అయ్యేవి కాదు, చచ్చేది కాదు. రేపు ఆమె కొద్ది రోజులు ఆమెను కూడా బీకేస్తారు.